బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లోని డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వేసవి కాలంలో సైతం ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పటికీ కార్పొరేషన్ అధికారుల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదని మండిపడుతున్నారు. డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకున్న పాపన పోలేదంటున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు వ్యర్థాలను కంపోస్ట్ చేసి అగ్ని ప్రమాదాల నుండి నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్లోని డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు ఆరోపించారు. గత వేసవి కాలంలో సైతం ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పటికీ కార్పొరేషన్ అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని మండిపడుతున్నారు. డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి తరలించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు వ్యర్థాలను కంపోజర్ చేసి అగ్ని ప్రమాదాల నుంచి నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే కరీంనగర్ నగరంలోని ఆటో నగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ లో భారీగా గత అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించడం జరిగింది. ఇందుకు సంబంధించిన కారణాలు అయితే ఇప్పటికి ఇంకా తెలియరాలేదు. అంటే గత వేసవి కాలంలో సైతం ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు కూడా మన అమ్మా న్యూస్ ప్రత్యేకంగా దీనిపై డంపింగ్ యార్డ్ పై కూడా ప్రత్యేకంగా కథనాలను ప్రసారం చేసింది. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఆటో నగర్ వాసులంతా, అంటే ఇది దాదాపు ఏదైతే మెకానిక్లకు సంబంధించిన ప్రాంతము, ఈ స్థానంలో దాదాపుగా పెద్ద ఎత్తున మెకానిక్లు షెడ్లు ఉంటాయి. వాళ్ళంతా వ్యాపారాలు సాగిస్తుంటారు. కొన్ని నివాస సముదాయాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా మంటలు ఏదైతే వ్యాపించిన తర్వాత దట్టమైన పొగ అలుముకుంటుంది. ఈ స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఏదైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా మనం గతంలో వార్తలు ప్రసారం చేసినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎలాంటి స్పందన కరువైంది. అయితే దీనికి సంబంధించి చుట్టుపక్కల కాలనీ వాసులంతా కూడా స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే దుర్గంధంతో పాటు రోడ్డు పైన వింటూ ఉంటే అంటే గుట్టలుగా పేరుకుపోయిన ఈ వ్యర్థ పదార్థాలు, దాదాపు 60 డివిజన్లకు సంబంధించిన వ్యర్థాలన్నిటినీ కూడా ఈ డంపింగ్ యార్డ్ కు తరలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో, అంటే గతంలో మేయర్ గా ఉన్న రవీందర్ సింగ్ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంకి సంబంధించి ఏదైతే వ్యర్థాలన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కూడా దానికి కార్యరూపం దాల్చకపోవడం కూడా ఒక వైఫల్యంగా కూడా చెప్పవచ్చు. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వ్యర్థాలన్నీ కూడా గుట్టలుగా, ఏదైతే ఒక పెద్ద పెద్ద గుట్టలుగా కూడా పేరుకుపోతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి దృష్టి పెట్టకపో, కేవలం ఆదాయానికి సంబంధించిన దానిపైనే దృష్టి పెట్టడం తప్ప ఇలాంటి ప్రజలకు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎలాంటి ఏదైతే సమస్యల పట్ల మాత్రం ఎవరు దృష్టి పెట్టకపోవడం కూడా స్థానికంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే మున్సిపల్ అధికారులు ఇంటి పన్ను, నల్ల పన్ను ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తుంటారు. కానీ ఈ డంపింగ్ యార్డ్ విషయంలో మాత్రం
అలసత్వం వహిస్తున్నారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి వేసవి కాలం కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. అయినప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం ఈ వ్యర్థాలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీకాంత్.